పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం భేటీకి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటన్ అకౌంట్ బడ్జెట్ సభలో ప్రవేశపెడతారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఓటన్ అకౌంట్ బడ్జెట్ లో మహిళా రైతులను ఆకట్టుకునేలా కీలక ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండొచ్చని కూడా సమాచారం అయితే అందుతోంది. మహిళా రైతులకు కిసాన్ నిధిని పెంచితే ప్రభుత్వానికి అదనంగా 12,000 కోట్ల ఖర్చు రావచ్చని కూడా లెక్కలు వేస్తున్నారు. ఈ ప్రకటనను కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, రేపటి నుంచి అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ఫిబ్రవరి 9 వరకు కూడా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మరి ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రేపటి నుంచి అంటే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే 3 నెలల బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మరి ఏప్రిల్ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే ఆ కొత్త ప్రభుత్వం జూలైలో బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది. ఫుల్ ప్లేజెడ్ బడ్జెట్ ను జూలైలో ప్రవేశపెడుతుంది. అప్పటి వరకు అవసరమైనటువంటి ఖర్చులకు కానీ అటన్నిటికి కానీ ఈ బడ్జెట్ సరిపోతుంది. మరి ఈ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. తర్వాత రోజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టున్నారు. మరి ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి పూర్తి స్థాయిని బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో మహిళలకు రైతులను ఆకట్టుకునే అనేక ప్రకటనలు ఉంటాయి. అదే రకంగా ఎలక్షన్ ఇయర్ కావడంతో భారీగా వరాల జల్లు కురిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఈ రేపు బడ్జెట్ నేపథ్యంలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో కేంద్రానికి అందరూ సహకరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరుతుంది. అంటే ఈ బడ్జెట్ సమావేశాలు సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరింది. మరి ప్రతిపక్షాలు అయితే మాత్రం కేంద్ర వైఖరి నిరసిస్తూ పార్లమెంట్ వేదికగా నిరసనలకు వ్యూహాలను సిద్ధం చేస్తుంది. రైట్.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం భేటీకి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అయితే అందించింది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. అనంతరం ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో మహిళా రైతులను ఆకట్టుకునేలా కీలక ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండొచ్చని కూడా సమాచారం. ఇక మహిళా రైతులకు కిసాన్ నిధిని పెంచితే ప్రభుత్వానికి అదనంగా 12,000 కోట్ల ఖర్చు రావచ్చని లెక్కలు వేస్తున్నారు. ఈ ప్రకటనను కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం భేటీకి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారాన్ని అయితే అందించింది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి అంటే ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ ను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. సో ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ కూడా నడుస్తోంది. ఫిబ్రవరి 9 తోటి ఈ బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నటువంటి క్రమంలో పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం నడుస్తోంది. సో దాంట్లో భాగంగా రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నడుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఏ అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు, ఏ అంశాన్ని మాట్లాడబోతున్నారు అన్నది కూడా ప్రధానంగా ఈ ఏదైతే ఓటాన్ బడ్జెట్ ఉందో సో దాంట్లో చర్చించబోతున్నారు. సో మరి ముఖ్యంగా అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి కొద్ది రోజుల్లో ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి సో బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టలేదు కాబట్టి ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇక నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా అంటే మహిళలకు సంబంధించినటువంటి అంశాలు కానీ మహిళా బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా దీంట్లో ఈసారి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే గతంలో మొదటిసారి పార్లమెంట్ సమావేశాలు జరిగిన సందర్భంలో స్మోక్ వాటిని తీసుకొచ్చి కెనాన్స్ తీసుకొచ్చి కొంతమంది దుండగులు పార్లమెంట్ లో ఆవరణలోకి చొచ్చుకురావడం కూడా తెలుసు. ఒక రకంగా దేశం మొత్తం కూడా చలించిపోయినటువంటి పరిస్థితి, ఒక భయప్రాంతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఎట్లాంటి సెక్యూరిటీని తీసుకున్నారంటూ కూడా ఈసారి ప్రతిపక్షాలు ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా లేవనెత్తే అంశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి సందర్భంలో మూకుమ్మడిగా చాలా మంది ఎంపీలను లెక్కకు మించి ఎంపీలను 3 రోజుల పాటు వరుసగా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. సో ఇట్లా నేపథ్యంలో రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నటువంటి క్రమంలో ఏ అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు, ఇటు ప్రతిపక్షాలు కూడా ఏ అంశాలు మాట్లాడబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానంగా తెరపైకి రానున్నాయి. సో ఇప్పటికే కొన్ని అంటే
పలు రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్లు అంతా కూడా ఇప్పటికే ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో సో ఫిబ్రవరి 9న ముగియబోతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు కాబట్టి సో ఎన్నికల లోపు బడ్జెట్ ని ఓటాన్ అకౌంట్ ద్వారా బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. సో దీనికంటే ముందు అంటే రాష్ట్రపతి ప్రసంగం కూడా ఈసారి ఉండబోతుంది. సో రాష్ట్రపతి ప్రసంగం తర్వాత బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఏ అంశాలు పరిగణలోకి తీసుకోబోతున్నారు? శ్రీకాంత్, అంటే మహిళా రైతులను ఆదుకునే విధంగా కిసాన్ నిధిని పెంచే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా మహిళలకి కూడా వరాల జల్లు కురిపించే అవకాశం కనిపిస్తోంది ఈ బడ్జెట్ లో అనేది కూడా తెలుస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది ఈ బడ్జెట్ అని మనం అనుకోవచ్చు అంటారు? చివరి బడ్జెట్ ఖచ్చితంగా అంటే ప్రజారంజకంగా ఉండే విధంగానే కేంద్రం ఎప్పటికైనా వెళ్తా ఉంటుంది. ఎందుకంటే ఈసారి కొన్ని అంటే ఎన్నికలకు ముందు ఇది లాస్ట్ బడ్జెట్ సమావేశాలు. సో ఈ తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వంలోని బడ్జెట్ సమావేశాలు నడుస్తాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ సమావేశాలు అనేది ఇటు ప్రతిపక్షాలకు అట్ ది సేమ్ టైం అటు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రానికి కూడా ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి మహిళల్ని ఆకట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా బిల్లుకు సంబంధించినటువంటి చర్చలు గతంలోనే తీసుకురావడం జరిగింది. సో ఆ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం భవిష్యత్తులో మేము ఏమి చేయబోతాం అన్నది కూడా చెప్పే అంశాలు ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం గతంలో చేసినటువంటి తప్పిదాలు కూడా ఈసారి ఇటు ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. సెక్యూరిటీ అంశంలోనే కొత్త పార్లమెంట్ భవనానికి సెక్యూరిటీ భద్రత కరువైంది. ఏడంచెల భద్రత ఏమైందంటూ కూడా గతంలో ఎంపీలంతా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించారు. ఈసారి కూడా అదే అంశాన్ని లేవనెత్తే అవకాశాలని అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలు ఓవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0 న్యాయ యాత్ర పేరుతోటి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి అంశం అయోధ్య రామ మందిరం. సో ఆ రామ మందిరం పైన కూడా ఈసారి గెలుపు అది ఒక పార్టీ గెలుపుగా అట్ ది సేమ్ టైం హిందూ ప్రజల గెలుపుగా దాన్ని అభివర్ణిస్తూ ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో అటు అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడతారు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కానీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ ఇటు ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. అయితే ఈ బడ్జెట్ లో ఈ ఎన్నికల వరకు ఉన్నటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ లో మహిళలకు సంబంధించినటువంటి అంశాలు అట్ ది సేమ్ టైం నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధానంగా చర్చలోకి తీసుకుంటారు. అట్లాగే ఇంకా కొన్ని కీలకమైనటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చే సిచ్యువేషన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది దానికి. రైట్.